So first of all, I would like to thank you all for 7k subscribers. Thank you so much one and all, and welcome to our channel Shorttricks4u. నేను మహేష్. ఈ రోజు అయితే మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. కంప్యూటర్స్ ఫస్ట్ బిఎస్సి డిగ్రీ వాళ్ళందరికీ కూడా యూనిట్ 2 అయితే డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో ఇదివరకు అయితే మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అండ్ చాలా మంది అందరికీ కామన్ గా వచ్చే డౌట్ ఏంటి అని అంటే వీడియోస్ ఎలా సెర్చ్ చేయాలో తెలియట్లేదని అడుగుతున్నారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సబ్స్క్రైబ్ ఏదైతే మీరు చేస్తున్నారో పక్కన Shorttricks4u అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ లోగో వస్తుంది. లోగో మీద క్లిక్ చేయగానే మీకు హోమ్, వీడియోస్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ అని వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోతే మీరు సబ్జెక్ట్ వైజ్ మీకు 5 మార్క్స్, 10 మార్క్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ అన్ని వీడియోస్ అయితే మీకు దొరుకుతున్నాయి. మీరు హ్యాపీగా చూడొచ్చు అనమాట. అలాగే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ ఏవైతే క్లాసెస్ కావాలనుకుంటే, అలాగే 10th నుంచి 10th ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే బీటెక్, మ్యాథ్స్ కి సంబంధించి ఏ వీడియోస్ కావాలన్నా కూడా మేము ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ద్వారా పెయిడ్ క్లాసెస్ అవి చేస్తున్నాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు కాంటాక్ట్ అయితే మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు అయితే మంచి ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మనకైతే అందరికీ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. రైట్. సో వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో మనం అయితే ఒకసారి చూసేద్దాం. యూనిట్ 2 కి సంబంధించి ఇంట్రడక్షన్ టు సి, డెసిషన్ కంట్రోల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది మనకైతే యూనిట్ 2 వచ్చేసి టాపిక్. ఇందులో నేను ప్రీవియస్గా అయితే అబ్జర్వ్ చేస్తే 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇందులో అయితే మనకి 6 క్వశ్చన్స్ నేనైతే ఆన్సర్స్ ఇస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ టర్బో సి, ఆర్ అదే క్వశ్చన్ మనకి హౌ టు ఎడిట్, కంపైల్ అండ్ రన్ సి ప్రోగ్రామ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఈ 2 క్వశ్చన్స్లో ఏమడిగినా కూడా మీరైతే ఇదే ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు నేను ముందుగా చెప్తున్నట్లు వీడియో యూనిట్ 1లో చెప్పినట్టుగా సైడ్ హెడ్డింగ్స్ అనేవి కంప్యూటర్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ దాని మీనింగ్ అర్థం చేసుకోండి. మీనింగ్ అర్థం చేసుకొని కంప్లీట్గా 3 పేజీలు ఉంటే 3 పేజీలు రాయక్కర్లేదు. ఒక పేజ్ ఆర్ 2 పేజెస్, 1 or 2 పేజెస్ రాసినా కూడా యూ జస్ట్ ఆ సైడ్ హెడ్డింగ్ని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకొని దానికి రిలేటెడ్గా మనం రాయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేసినప్పుడు మనం అది చూస్తూ ఉంటాం అన్నమాట, కరెక్ట్గా ఉందా లేదా. అండ్ డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ అవి మనం బాగా రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో నేనైతే యూనిట్లో మీకు 6 క్వశ్చన్స్ ఇచ్చాను. అందులో ఫస్ట్ వన్ అయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ టర్బో సి. ఇక్కడ చూసుకోండి, మీకు ఈ సైడ్ హెడ్డింగ్స్ అని చెప్పాను కదా, ఇన్వోకింగ్ ద టర్బో సి ఐడిఈ. ఓకేనా. సో డైరెక్టరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ద డిఫాల్ట్ డైరెక్టరీ ఆఫ్ టర్బో సి కంపైలర్ ఈజ్ C:/TC/bin. ఇది మనకి ఇక్కడ వరకు మనకి దీన్ని డిఫాల్ట్ డైరెక్టరీ అని పిలుస్తాం. అండ్ ఇక్కడ విండోస్ అయితే ఇది అవుతుంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓపెనింగ్ న్యూ విండో ఇన్ టర్బో సి, సి లాంగ్వేజ్లో అంటే టర్బో సిలో మనం ఓపెనింగ్ న్యూ విండో ఎలా చేస్తాం, అండ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఎలా చేస్తాం, అండ్ సేవింగ్ ఏ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ రాసినాక ఎలా సేవ్ చేస్తాం, అండ్ మేకింగ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇన్ ఎ టర్బో, మనం ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకైతే ఇందులో ఉండేవి మనకు వస్తున్నాయి. ఈ మేకింగ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్లో ఫస్ట్ పాయింట్ ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నాం కదా, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మీరైతే వీడియోని ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇప్పుడు నేను ఈ పేజ్ ఉంచాను కదా, ఈ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకొని మీకు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నోట్స్ రాయక్కర్లేదు. ఆ వీడియో అంతా మీకు ఏంటంటే స్క్రీన్ షాట్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా చూడక్కర్లేదు, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో కంపైలింగ్ అండ్ లింకింగ్ ఇన్ ద టర్బో సి ఐడిఈ, అలాగే కరెక్షన్ ఎర్రర్స్, అలాగే ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్, అలాగే ఎగ్జైటింగ్ టర్బో. ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. పక్కాగా మీరు నీట్గా గుర్తుపెట్టుకొని దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మనం ఇచ్చాం కాబట్టి ఈజీగా రాసుకోగలుగుతారు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. సో లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ సి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పక్కాగా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. మీకు ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా. డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో మనకి సి లాంగ్వేజ్లో మనం రాయవలసి ఉంటుంది. ఇందులో చూడండి,
ద 4 బేసిక్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి క్యారెక్టర్, ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ అండ్ డబుల్ ప్రెసిషన్. ఇవి మనకి ఇందులోని నేను పాయింట్ వైజ్ డివైడ్ చేస్తాం చూడండి. ఇక్కడ డిక్లరేషన్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయి ఇది కూడా రాయాలి. నేను ఇలా నార్మల్గా పెట్టాను ఈ బ్రాకెట్స్ అనేవి, దాంతో మీకు సంబంధం లేదు, మొత్తం అంతా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇగోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్. మీకు 5 మార్క్స్లో కూడా అడుగుతాడు క్యారెక్టర్స్ ఏంటి సంబంధించినవి లేదా ఇంటీజర్. క్యారెక్టర్ని క్యార్ అని పిలుస్తాం అంటే కీవర్డ్, ఇంటీజర్ అంటే ఐఎన్టీ అని టైప్ చేస్తే సరిపోతుంది మనకి. ఫార్మాట్ కోడ్ అంటే %C %D ఇలా చెప్తా ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ కూడా మీరు రాసుకుంటే మరీ మంచిది, రాయకపోయినా పర్వాలేదు ఎగ్జాంపుల్, బట్ ఎగ్జాంపుల్ రాస్తే కొద్దిగా ప్రజెంటేషన్ బాగుంటుంది అనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. చూడండి, క్యారెక్టర్, ఇంటీజర్, షార్ట్ ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్, అన్సైన్డ్ ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో అలాగే డబుల్ ప్రిసిషన్ అని చెప్పాము అది, అండ్ స్ట్రింగ్ అయితే ఈ విధంగా 8 టైప్ ఆఫ్ డేటా టైప్స్ని మనం అయితే చాలా. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ మీరు చదివేసుకుంటే కూడా సరిపోతుంది. అండ్ డోంట్ సీ దీస్ నెంబర్స్. ఇవి నేను అంటే మెటీరియల్లో ఆ నెంబర్స్తో మనకి పని లేదు, మీకు క్వశ్చన్ ఒకటే మీకు అవసరం, అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్లియర్గా చెప్తున్నాను కాబట్టి అవి సరిపోతాయి. ఎందుకంటే అందులో ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి యూనిట్లో, అన్ని చదవలేము కదా, జస్ట్ 5 or 6 అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. డేటా టైప్స్, ఆపరేటర్స్ ఈ 2 క్వశ్చన్లు లేకుండా ఎప్పుడు క్వశ్చన్ పేపర్ ఉండదు అనమాట. ఓకేనా? కాబట్టి అంత ఇంపార్టెంట్ ఇది. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఫస్ట్ ఏంటేంటి మనకి, ఈక్వల్స్ టు, మనం డబుల్ ఈక్వల్స్ టు రాయాల్సి ఉంటుంది. ఈక్వల్స్ టు అంటే సో నాట్ ఈక్వల్ని మనం ఇలా రాస్తాం అనమాట. లెస్ దెన్, గ్రేటర్ దెన్ మనకు తెలుసు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. వీటిని ఏమని పిలుస్తాం? రిలేషనల్ అంటే రిలేషన్ చెప్తా ఉంటుంది 2 వేరియబుల్స్కి ఎప్పుడు కూడా. లాజికల్గా ఏముంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్కి సంబంధించి లాజికల్ ఉంటాయి. కానీ అలాగే టర్నరీ అంటే ఎక్స్ప్రెషన్తో చెప్పేవన్నమాట. ఈ టేబుల్స్ ఇవన్నీ చాలా నీట్గా రాసుకోండి. ఓకేనా? అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి, అలాగే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉంటాయి, అండ్ మాడ్యులస్ ఆపరేటర్స్ ఉంటాయి, అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి, అండ్ బిట్వైజ్ ఎండ్, బిట్వైజ్ ఆర్, అండ్ బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకేనా? షిఫ్ట్ ఆపరేటర్. ఈ విధంగా ఆపరేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 5 మార్క్స్లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ జస్ట్ బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే వాట్ ఈస్ టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. లైక్ చిన్న క్వశ్చన్ ఇది, ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ వరకు అవుతుంది. ఓకేనా? సో ఇది టైప్ కన్వర్షన్ అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము చూడండి, ప్రోగ్రామ్ టైప్ ఏంటేంటి ఉంటాయి అనేది, అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్. అలాగే వాట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. 5 మార్క్స్కి ఎక్కువ అడుగుతూ ఉంటాడు జనరల్గా, 10 మార్క్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి, ప్రీవియస్గా అడిగాడు కాబట్టి. ఇప్పుడు మనం ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్, ఎక్కువ సార్లు కూడా. ఓకేనా? అందుకని మనం అన్ని క్వశ్చన్స్ అంటే 6 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 6 కూడా నేర్చుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చాం నెస్టెడ్ ఇఫ్. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ అయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ గివింగ్ ఎగ్జాంపుల్స్. సో ఆపరేటర్స్లో ఆల్రెడీ చేసాం, అండ్ లాజికల్ రిలేషనల్ ఆపరేటర్స్కి ఎస్పెషల్గా అడిగాడు కాబట్టి ఇది ఆల్రెడీ పైన నేర్చుకున్నదే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాం అనమాట. చూడండి, సో దిస్ ఈజ్ వాట్. ఈ ఆపరేటర్కి సంబంధించి 2 క్వశ్చన్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెస్టెడ్ ఇఫ్కి సంబంధించి ఒకటి, అండ్ క్యారెక్టర్ ఫ్లోట్ అనే ఒక క్వశ్చన్ చెప్పాను కదా, సో అదొక క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది లైక్ డేటా టైప్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ ఫస్ట్ వన్ ఆఫ్ కోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా అయితే మనం యూనిట్ 2లో ఉన్న అన్ని ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, అసలు మర్చిపోవద్దు. అండ్ మేము చేసే మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అని అంటే, ఏ వీడియోస్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదని అడిగారు. మేమైతే ప్లేలిస్ట్ చేస్తున్నాం వాటిని. ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా, అంటే సబ్స్క్రైబ్ బటన్ ఉన్న పక్కన ఉన్న బెల్ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి ఛానల్ నేమ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు లోగో వస్తుంది. లోగో రాగానే మీకు దాని మీద క్లిక్ చేస్తే హోము, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ ఇలా ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి మీకు ఏ ఇయర్ కావాలో ఆ ఇయర్ వీడియోస్, ఆ సబ్జెక్ట్ వీడియోస్ ఉంటాయి, మీరు హ్యాపీగా అయితే చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఇలా వీడియోస్ మనం ఇంకా నెక్స్ట్ యూనిట్స్ కూడా మనమైతే మనం అప్లోడ్ చేస్తున్నాం వీడియోలో. సో కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో చూసినందుకు ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి వీడియోని, బికాజ్ మేమైతే ఇంకా మీ సపోర్ట్ అయితే కావాలి మాకు. అండ్ మీ మరిన్ని
వీడియోస్ చేయడానికి మేమైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాము. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో.